2024లో మీరు SEOలో బెస్ట్ పొజిషన్లో ర్యాంక్ అవ్వాలనుకుంటున్నారా? అయితే వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఈ వీడియోలో నేను మీకు ఆన్ పేజ్ చేసుకోండి లేదంటే ఆఫ్ పేజ్ చేసుకోండి అని చెప్పట్లేదు, ఎందుకంటే అటువంటి కైండ్ ఆఫ్ స్టఫ్ చాలా చోట్ల అవైలబుల్గా ఉంది. కానీ ఇక్కడ మీ 4 బెస్ట్ స్ట్రాటజీస్ మేము ఏదైతే యూజ్ చేసి మా క్లయింట్ని బెస్ట్ పొజిషన్లో పెట్టామో ఆ 4 స్ట్రాటజీస్ చెప్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి UI UXలో మీరు యూజర్ ఇంటర్ఫేస్, యూజర్ ఎక్స్పీరియన్స్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి EEAT. మీరు ఏదైనా ఒక టాపిక్ రాసేటప్పుడు ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టీస్, అథారిటీనెస్ అండ్ ట్రస్ట్ వర్తీనెస్ ఇవన్నీ కూడా మీరు కన్సిడర్ చేసి ఏదైనా ఒక టాపిక్ డెలివరీ చేసి మీరు పోస్ట్ చేస్తే మీకు బెస్ట్ రిజల్ట్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి టాపిక్ అథారిటీ. మీరు ఒక డిజిటల్ మార్కెటింగ్ బ్లాగ్ స్టార్ట్ చేసి దాన్ని కొంతకాలం మెయింటైన్ చేసి దాని తర్వాత ఏదైనా ఒక స్టాక్ రిలేటెడ్ కంటెంట్ కనుక దాంట్లో పోస్ట్ చేస్తే గూగుల్ మీకు టాపిక్ అథారిటీ లేదు అన్నట్టు కన్సిడర్ చేస్తుంది. అందుకని మీరు ఏదైతే ఒక టాపిక్ పిక్ చేసుకుంటారో దాని మీద మట్టుకే మీరు కంటిన్యూస్గా పోస్ట్ చేసుకుంటారండి. బ్యాక్లింక్స్ అంటే నేను అన్ఈవెన్ బ్యాక్లింక్స్ గురించి అసలు మాట్లాడలేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే మీ నీష్ ఏదైతే ఉందో అటువంటి కైండ్ ఆఫ్ వెబ్సైట్ నుంచి వాళ్ళకి ఒక బెస్ట్ వెబ్సైట్ అథారిటీ, పేజ్ అథారిటీ ఉన్న వాళ్ళ వెబ్సైట్ దగ్గర నుంచి మీకు బ్యాక్లింక్ కనుక తెచ్చుకుంటే అది మీకు బాగా యూజ్ అవుతుంది. ఈ 4 టాపిక్స్ కనుక మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకోగలిగితే మీకు SEOలో మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. థ్యాంక్ యూ. సూర్య సైనింగ్ ఆఫ్.